జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని పాలక కూటమికి అనుకూలంగా 45 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో సోరెన్ ప్రభుత్వం బలపరీక్షలో సునాయాసంగా గట్టెక్కింది. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి దాదాపుగా 5 నెలల తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చారు హేమంత్ సోరెన్. ఆ తర్వాత జూలై 4న మూడోసారి జార్ఖండ్ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన ఆయన సోమవారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొన్నారు. ఇక జార్ఖండ్ స్పీకర్ రవీంద్రనాథ్ విశ్వాస తీర్మానం పైన చర్చకు గంట సమయాన్ని కేటాయించారు. ఇక అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఆమోదం పొందడంతో హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. కాగా 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గాలంటే 338 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులు ఉన్నారు.